హాయ్ హలో నమస్తే సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం। ఈ రోజు తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం। మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది। నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే తీవ్రమైన నేరాల్లో నేరస్తులకు ఇచ్చే ఒక వారెంట్ ఇది। ఈ వారెంట్ వస్తే నేరుగా పోలీసులు అరెస్ట్ వారెంట్ లేకుండా వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయవచ్చు। అయితే ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు వచ్చింది అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో ఎలక్షన్ నిబంధనలు ఉల్లంఘించారు అని ఆయన మీద కేసు నమోదైంది। ఈ ఎలక్షన్ నిబంధనలు ఉల్లంఘించారనే దాని మీద కోర్టులో హాజరు కావాల్సి ఉన్నప్పటికీ మంత్రిగా ఉన్న నేపథ్యంలో కోర్టు హాజరు కాలేదు। దీంతో కోర్టుకు చట్టం ముందు ఎవరైనా సమానమే అనే ఒక ఉద్దేశంతో కోర్టుకు హాజరు కాలేదని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది। ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తి। మరి చట్టం ముందు అందరూ సమానమే అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయినప్పుడు అరెస్ట్ వారెంట్ లేకుండా మంత్రిని అరెస్ట్ చేస్తారా? శిక్ష పడుతుందా? అసలు బెయిల్ ఇది తీవ్రమైన నేరాల్లో ఉండే వాళ్ళకి జరుగుతుంది। నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయితే కనీసం 3 ఏళ్ల శిక్ష, ఒకవేళ నేరం నిరూపణ అయితే జీవిత ఖైదులు మరణ శిక్షలు కూడా పడ్డాయి। అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో చేసిన నిబంధన అంత పెద్దది కాదు। అయితే దీనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినప్పుడు మాత్రం నాన్ బెయిలబుల్ వారెంట్ సెక్షన్స్ కింద 3 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంటుంది। కానీ ఇప్పుడు చట్టం ముందట అందరూ సమానమే అనే విధానము అనే నినాదము అమల్లోకి వస్తుందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి శిక్ష పడుతుందా? నాన్ బెయిలబుల్ వారెంట్ కింద మళ్ళా ముందస్తు బెయిల్ పొందుతారా? లేకపోతే అరెస్ట్ కాకుండానే ఈ కేసు నుంచి బయటకు వస్తారా? ఈ నెల 16వ తేదీన కోర్టు వాయిదా ఉన్నది। ఈ కోర్టు వాయిదాకు ఖచ్చితంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది। నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో పోలీసులు ఆయనకు నచ్చినా నచ్చకపోయినా ఆయన తీసుకెళ్లి కోర్టు ముందట సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది। అయితే ఈ కోర్టు ముందట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారా? హాజరు కాకపోతే ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? హాజరైతే కోర్టు రమ్మన్నప్పటికీ రాలేదని, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాతనే వచ్చిందని కోర్టు ఆగ్రహం చెందుతుందా? కోర్టు ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు శిక్ష వేస్తుందా? ఇది మంత్రులకు కూడా ఈ శిక్షలు చట్టాలు సమానమని తేలబోతున్నాయా? మరి మంత్రులకు దీనికి మినహాయింపు ఉంటుందా? ఇవన్నీ ఈ నెల 16వ తేదీన మనం చూడబోతున్నాం। నిజంగా ఏం జరుగుతుంది? చట్టం ముందట అందరూ సమానం అనేది తేలాలే, అది తేలుతుందా లేదా అని చూడడానికి ఈ నెల 16వ తేదీన మనం మరొకసారి చూసే అవకాశం లభిస్తుంది। ఫ్రెండ్స్, నిజంగానే చట్టానికి అందరూ సమానమే, చట్టం ముందట అందరూ లొంగిపోవాల్సిందే। ఇప్పటికే మంత్రికే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం అనేది కూడా ఒక సంచలనమే। అలాంటి సంచలనం నేపథ్యంలో నాన్ బెయిలబుల్ వారెంట్ కింద వర్తించే అన్ని నిబంధనలు కూడా మంత్రికి వర్తిస్తాయా? నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయినప్పుడు సామాన్యులకు ఎలాంటి శిక్షలు పడతాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటారో అలాంటివే మంత్రి గారి మీద కూడా మంత్రి గారికి కూడా వర్తిస్తాయో చూడాల్సిన అవసరం ఉంది। సో 16వ తేదీ వరకు మనం వేచి చూద్దాం। 16వ తేదీ మళ్ళీ దీని మీద చర్చించుకుందాం। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।